ఈ చెట్టు ఏం చెట్టు చెట్టు ఏం చెట్టు ఈత చెట్టు అప్పుడు మనం ఎంత అభివృద్ధి ఇవి కూడా ఇప్పుడైతే నేను ఇదంతా మా పొలం అంట ఇదంతా మా పొలం ఇదంతా మొక్కలు ఇప్పుడు నేను మీకు దేవుడి గురించి చెప్తాను నేను ఎందుకంటే అట్లా చెప్తాను రండి ఫస్ట్ గుడ్డలు ఇవి ఇవేమో అది ఇవి చెట్లు అని అమ్మా చింతకాయ చెట్టు దాని పైన ఉన్నది నేను అదేసి మా చిక్కుపాలు కలిసి వాళ్ళ మమ్మీ తోటి వచ్చి అక్కడ మంచిగా కూర్చొని ఉయ్యాలుగాం ఇంకా ఆ హౌస్కి వెళ్ళి చేద్దాం రండి ఆ హౌస్ అక్కడ నెక్స్ట్ మా కోడి పిల్లలు గుడ్లు వేసి పెడతాం కదా అదొక ఎడుచు ఉంటాయి నేను కానీ అప్పుడు వచ్చేటప్పుడు ఎడుచు చూస్తాను దేంట్లో ఉంటాయి నాన్న దాంట్లో దాంట్లో బట్టి చూస్తే ఇప్పుడు లేవు. అవునా ఎవరు తీసేసారు బాబాయ్ డాడీ తీసేసిండు నాన్న చాలా రోజులు అవుతుంది. అవును బేరే పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ బేరే పళ్ళు ఏంటి అవి ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ టమాటాలు బుడ్డలు కాస్తున్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి నాన్న ఇంకా ఇక్కడ ఉన్నాయా ఇవి బొబ్బర్ చెట్లు అక్కడి నుంచి వస్తాను రండి ఎలా ఉన్నాయి నాన్న బాగున్నాయి నువ్వు తిననే లేదు ఇంకా ఒకటి తిన్నా ఒకటా ఇవి టమాటాస్ అన్నమాట ఏవి నాన్న ఏవి చూపి అవి ఏంటివో చూపి టమాటాస్ తెంపి చూపి ఒకసారి ఒకటి టమాటాలు అంత చిన్నగా ఉంటాయా మీ ఊర్లో ఉంటాయి కదా అట్లా చిన్న ఉండే టమాటాలు ఏమంటారు నాన్న టమాటోస్ చిన్న టమాటోస్ అంటారు చిట్టి చిట్టి టమాటో ఈ చెట్టు ఏం చెట్టు నాన్న చెట్టు ఏం చెట్టు ఈత చెట్టు ఈత చెట్టు ఈత చెట్టు ఏడుంది నాన్న ఇది ఈత చెట్టు కాదు నాన్న కరెక్ట్ గుర్తు తెచ్చుకొని చెప్పదు ఏందో ఏం చెట్టు చింతకాయ చెట్టు చింతకాయలు ఉన్నాయి నాన్న ఇక్కడ చూసి చెప్పు ఇది చింతకాయ ఈ రెండు బేబే టమాటో అని అంటారు ఇంకా లాస్ట్కి కమ్స్ ఏంటి కమ్స్ అంటే వచ్చి తెంపొద్దు నాన్న వావ్ ఇంటి పెద్ద టమాటా మా పొలంలో ఉంటాయి ఇవి టావు టమాటా అంటాము ఇవి మనం తిన్నాక చనిపోతాము ఏ మెంటలా చాలా తింటే చనిపోతాం కొన్ని తింటే చనిపోతాం చిన్నగా తింటే చనిపోతాం చాలా
అండ్ చిన్నగా కాస్తున్నాయి ఇక్కడ. అంటే ఇదంతా మన పొలం ఉంటుంది. మనం గట్టిగా చెప్పాలి. కన్ని ఇంత మంచి టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు మనం ఎంత అదిరిపోతాం. ఇది మా చింతకాయ చెట్టు. ఎంత పుల్లి ఉంటుంది చింతకాయ. ఎలా చూసి చెప్పాలి. ఇవి కూడా తీయగా ఉంటాయి. తీయగా వెచ్చగా ఉంటాయి. ఇవి చారులో చేసుకొని తింటే అది ఇదిపోద్ది. నాకు వీటి చారు అంటే చాలా ఇష్టం. ఇంకా మా చెట్టు బాబాయ్ రామాయణం నాకు తెలియదు. నీకు తెలుసా రామాయణం గురించి? ఎందుకు తెలియదు? నువ్వు ఇందాక చెప్పినావు కదా. సరే, రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయి నాన్న? 7. చెప్పు నాన్న, అవి ఏంటో ట్రై అయినా నాకు చెప్పడానికి. బాలకండ 1. చెప్పు, నీకు గుర్తున్నాయి. చెప్పు. ఇంకొకటి రామాయణం రామాయణం చెప్పాలా? సరే, అది వదిలే. కానీ రామాయణం ఉంది కదా, రామాయణంలో దశరథ మహారాజు ఎవరు? రాముడు తండ్రి కదా. ఆయనకి ఎంతమంది భార్యలు? 7 మందా? ఎవరెవరు వాళ్ళు? అలాగే చెప్పు ఒకసారి. సుమిత్ర, ఇంకోరెవరు? గట్టి చెప్పు. మళ్ళీ చెప్పు, ముగ్గురు. మళ్ళీ చెప్పు, ఎవరెవరు? సుమిత్ర, కౌసల్య. మరి 7 మంది అన్నావు? 3 మెంబర్సా? ఓకే. ఓకే. Please subscribe my channel. Reina King 3 to 5.